అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎలా చెప్పను పార్ట్ 13 విందాం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది పూజ. పూజని కనీసం నడవనివ్వకుండా రూమ్ వరకు సిద్ధునే ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. సిద్ధులో వస్తున్న మార్పుకు అందరూ సంతోషించారు. పూజకైతే కొన్ని రోజులైనా సిద్ధు తన గుండెల్లో బాధను మర్చిపోయినందుకు ఆనందంగా ఉంది. రూమ్లో పూజ త్రిపుర ఇద్దరే ఉన్నారు. త్రిపుర పూజను గట్టిగా హక్ చేసుకుని ఏడు మొహం పెట్టింది. ఎందుకే ఏడుస్తావు? నేను బాగానే ఉన్నాను కదే. బాగానే ఉన్నావు. అసలు నాకు వచ్చిన కోపానికి నిన్నాళ్ళు తన్నాలనిపించింది. కానీ నువ్వే ఒంటి నిండా కట్లు కట్టుకుని ఉన్నావని వదిలేశాను అని చిరుకోపం తెచ్చుకున్నది త్రిపుర. ఏంటే నా మీద నువ్వు కూడా పగబెట్టేశావా అని బొంగమత పెట్టుకున్నది. అది కాదే పూజ, నేను నీకు ముందే చెప్పాను ఆ నరేష్ గారి గురించి అహల్య గారికి లేదా సిద్ధుకి చెప్పమని. నువ్వేమో నా మాట వినలేదు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ మీద అటాక్ చేస్తాడు? వాడు నా చేతికి చిక్కాలి, ఇత్తడే ఇత్తడు వాడికి. ఎదవ తప్పేలా ముఖం వాడును. అప్పుడే అహల్య గారు లోనికి వస్తూ, ఎవరి మీద త్రిపుర కారాలు మిరియాలు నూరేస్తున్నావు అని అడిగారు. ఇంకెవరు, ఆ నరేష్ గారి మీదే ఆంటీ. దీనికి ముందే చెప్పాను మీకు వాడి గురించి చెప్పమని. మరి మనం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ దీన్ని చూసి ఇక్కడి వరకు ఫాలో వచ్చేసాడా ఆంటీ? అంట్లు తోమేటప్పుడు పడిన ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే వెధవ అని త్రిపుర తిడుతూనే ఉంది వాణ్ణి. అహల్య గారు పూజను చూశారు. పూజ తలదించుకొని, క్షమించండి అత్తయ్య, మొన్నే చెప్పాలనుకున్నాను, కానీ అప్పుడు మీ హెల్త్ బాగాలేదు, అందుకే చెప్పలేదు. పూజ తల మీద చేతిని వేసి, పర్లేదు తల్లి, మీరు ఇంక వాడి గురించి మర్చిపోండి, మీ మావయ్య చూసుకుంటారు, ఇంక వాడు నీ జోలికి రాడు అని చెప్పారు అహల్య. పూజ సరే అని తల ఊపి, మరొక విషయం అత్తయ్య అంది. చెప్పు తల్లి. నేను సిద్ధు గారికి నరేష్ గురించి, ఇంకా ఏ పరిస్థితుల్లో మీరు నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేశారో కూడా చెప్పేశానంది. నిజంగా నువ్వు కేక అని అహల్యని చూసి నాలుగు ఖర్చుకుంది త్రిపుర. అహల్య గారు మామూలుగానే ఉన్నారు. పర్లేదులేమ్మా, వాడికి ఏ రోజైనా నిజం తెలియాలి కదా. అది నేను చెప్తే ఏంటి, నువ్వు చెప్తే ఏంటి, ఏం పర్లేదు, ఇంక నేను కిందకి వెళ్తాను, మీ ఇద్దరూ మాట్లాడుకోండి అని అహల్య వెళ్ళబోతుంటే, లేదా ఆంటీ నేను కూడా వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో పూజ అంది త్రిపుర. సరే అయితే, మరి ఒక్కదానివే ఎలా వెళ్తావు? అశోక్కి చెప్తాను, తను నేను డ్రాప్ చేస్తాడు. ఓకే ఆంటీ అని పూజకు బై చెప్పి త్రిపుర అహల్య ఇద్దరు కిందకు వెళ్ళారు. పాదసారథి మిథున్ బాల్కనీ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వారి దగ్గరికి సిద్ధు వచ్చాడు. ఏంట్రా, ఏదో సీరియస్ మ్యాటర్ అని రమ్మన్నా? చాలా సీరియస్ మ్యాటరే డాడ్, మీతో నరేష్ గురించి మాట్లాడాలి. ఆ మాటకి మిథున్ పాదసారథి ఒకరినొకరు చూసుకున్నారు. అయినా వాడి గురించి మాట్లాడడానికి ఏముంది అని కొంచెం టెన్షన్గా అడిగాడు మిథున్. పూజకు బాగాలేదని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, కానీ నాకు ఒక విషయం చెప్పండి అని సీరియస్గా అడిగాడు. ఏంట్రా అని అడిగాడు మిథున్. నరేష్ ఇంకా వాడి ఫాదర్ గురించి నా దగ్గర ఎందుకు దాచారు? వాడు పూజను బలవంతంగా వాడి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. మీరు అమ్మ కలిసి పూజను సేవ్ చేశారు, కానీ ఈ విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టి పూజకి నాకు పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పాదసారథి మిథున్ మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నారు. అదేంట్రా సిద్ధు, ఏం చెప్పమంటావు? నీకు నువ్వే నీ బాధలో ఉన్నావు, అలాంటి నీకు పూజ గురించి చెప్పి బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు అన్నారు పాదసారథి. అవును సిద్ధు, పూజ మంచి అమ్మాయి, అమ్మకు బాగా నచ్చింది, అందుకే నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. అలా అయినా నువ్వు మారతావని, మళ్ళీ నార్మల్గా ఇంతకు ముందులా ఉంటావని అనుకున్నావు అని చెప్పాడు మిథున్. అంతా విన్న సిద్ధు కాసేపు మౌనంగా ఉన్నాడు. పూజకైన యాక్సిడెంట్ గురించి తలుచుకుని బాధపడ్డాడు. పాదసారథి గారు సిద్ధు భుజం చుట్టూ చేయి వేసి, రే, మొన్న పూజ ఏమన్నదో గుర్తుందా? కావాలని చేయని వాటికి ఎందుకు అనవసరంగా బ్లేమ్ చేసుకుని బాధపడ్డాం అని చెప్పిందా లేదా? నువ్వు కూడా బాగా ఆలోచించు. ఆ రోజు జరిగింది ఒక యాక్సిడెంట్, నువ్వు కావాలని చేసింది కాదు. మరోసారి ఆలోచించు. పూజ మంచి అమ్మాయి, తనతో నీ లైఫ్ బాగుంటుంది, దాన్ని వదులుకోకు. అవునరా సిద్ధు, నాన్న మాట విను. సిద్ధు మౌనంగా వింటూ ఉన్నాడు. అయినా నేను ఇప్పుడు దీని గురించి కాదు, ఆ నరేష్ గురించి మాట్లాడడానికి పిలిచాను. పూజను ఇలా చేసిన వాడిని వదలకూడదు అన్నాడు కోపంగా సిద్ధు. వాడి గురించి మేము చూసుకుంటాం, నువ్వు పూజను జాగ్రత్తగా చూసుకో అన్నారు పాదసారథి. సరే డాడ్, మీరు చెప్తున్నారు కాబట్టి ఓకే, ఇంక నేను వెళ్తాను అని సిద్ధు తన రూమ్కి వెళ్ళిపోయాడు. పాదసారథి గారు వెళ్తున్న సిద్ధునే చూస్తున్నారు. అశోక్ త్రిపుర కారులో వెళ్తున్నారు. నాకొచ్చే కోపానికి ఆ నరేష్ గారిని పచ్చడి చేసేయాలనుంది అంటూ కోపంగా అంది త్రిపుర. వాడికి దొరికితే పచ్చడేంటి, ఇడ్లీ సాంబార్ అన్నీ చేసేస్తావు, అందుకే నీకు దొరకకుండా తిరుగుతున్నాడు అని నవ్వాడు అశోక్. త్రిపుర అశోక్ వైపు చూస్తూ తాను కూడా నవ్వింది.
కాసేపు మళ్ళీ ఇద్దరి మధ్య మౌనం. త్రిపుర, నిన్నోటి అడగాలి. హా, అడుగు అశోక్. ఏం లేదు, ఒక చిన్న ప్రాబ్లం. దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తావని. ఏంటి, ప్రాబ్లంకి ప్రాబ్లమా? సర్లే చెప్పు అని నవ్వింది త్రిపుర. అశోక్ కొంచెం ఉడుక్కొని, కొంచెం సీరియస్ మ్యాటర్ అన్నాడు. అవునా, ఓకే, నో జోక్స్, అడుగు మరి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి గురించి తప్ప అనవసర విషయాలన్నీ నెత్తినేసుకుని వాడిని నెగ్లెక్ట్ చేస్తోంది. అబ్బో, వైఫ్ అండ్ హస్బెండ్ విషయమా అని కొంచెం సేపు ఆలోచించి, ఐడియా అని కళ్ళు పెద్దవి చేస్తూ అశోక్ వైపు చూసింది. ఏంటా ఐడియా అని ఆతృతగా అడిగాడు. ఆ చెవిలా పడే అనేదో గొణిగింది త్రిపుర. ఇలా చేస్తే వాడికి ఏ ప్రాబ్లం రాదా? అలాంటి వైఫ్కి ఇదే సరైన ట్రీట్మెంట్. ఓకే, తర్వాతంతా దేవుడి దయ అని థ్యాంక్ యూ చెప్పాడు అశోక్. ఇట్స్ ఓకే అని ఇద్దరు నవ్వుకున్నారు. తర్వాత త్రిపురని డ్రాప్ చేసి మిథున్ కాల్ చేశాడు. చెప్పరా అశోక్ అన్నాడు కాల్ లిఫ్ట్ చేసి మిథున్. ఒక ఐడియా అని త్రిపుర చెప్పింది అక్షరం పొల్లుపోకుండా చెప్పేశాడు అశోక్. ఏంట్రా, మీ వదిన చేతులను మర్డర్ చేయించే పనిలో ఉన్నావా ఏంటి అంటూ డౌట్గా అడిగాడు మిథున్. అబ్బా మిథున్ అన్న, ఇది చాలా మంచి ఐడియా, డోంట్ వర్రీ, ముందు నువ్వు ఇంప్లిమెంట్ చేయి. సరేరా, నాకు నా బంగారం మారితే అంతే చాలు. ఓకే అన్నాడు కొంచెం భయపడుతూనే. గుడ్ లక్ అన్నా అన్నవి కాల్ కట్ చేశాడు. ఏం గుడ్ లక్కో, తేడా వస్తే నా బంగారం చేతులు నాకు చావే అనుకుంటూ ఆలోచిస్తున్నాడు మిథున్. పూజ వద్దన్నా సిద్ధు తన చేత్తో భోజనం తినిపించాడు. సిద్ధు తనకు ఒక్క ముద్ద తినిపిస్తుంటే పూజకు చిన్నగా కంట్లోంచి నీరొస్తోంది. ఏమైంది పూజ, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవడం లేదు సిద్ధు గారు, చాలా సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడిగేంటో. ఎందుకు మీరు ఇవన్నీ నాకు దగ్గరుండి చేస్తున్నారు? ఆ మాటకి సిద్ధు కాసేపు మౌనంగా ఉండి, అంటే నువ్వు ఈ పరిస్థితిలో నా వల్లే ఉన్నావు. ఆ రోజు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రాకుండా ఉంటే నీకేం అయ్యేది కాదు. ఆ మాటకి పూజ సిద్ధుని చూస్తూ చిన్నగా నవ్వి, మీకు కనీసం అబద్ధం చెప్పడం కూడా రాదు. ఆ మాటకి సిద్ధు పూజను చూశాడు. మరి నరేష్ వచ్చింది నా కోసం, నా గురించి మీ మీద అటాక్ చేశాడు. ఇందులో నేను మీకేం హెల్ప్ చేశాను అని సిద్ధుని చూస్తూ అడిగింది. సిద్ధు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. అయినా ఆ రోజు నేను కింద పడిపోయాక నాకు స్పృహ అంటే లేదు, కానీ మీరు నా గురించి ఎంతగా ఏడ్చారో నా చెవిని మాత్రం తాకుతూనే ఉంది. అదంతా నా మీదున్న మీ ప్రేమ అయితే బహుశా మీ ప్రేమ వల్లనే అనుకుంటా. నా ఊపిరి ఇంకా ఆగిపోకుండా ఉంది. సిద్ధు మౌనంగా వింటూ మరో ముద్ద పూజ నోటికి అందించాడు. పూజ ముద్దను నోట్లో పెట్టుకొని సిద్ధు చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది. సిద్ధుకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు పూజనే చూస్తున్నాడు. నాకు తెలుసు సిద్ధు గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారని, కానీ ఎందుకు పైకి చెప్పలేకపోతున్నారు? నా మీద ప్రేమను కూడా బయట పెట్టలేనంత గాయం మీ మదికి తగిలిందా? నాకు కూడా చెప్పకూడదా సిద్ధు అని ఏడుస్తూ అడిగింది పూజ. సిద్ధు తన చేతిని విడిపించుకొని అక్కడి నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. సిద్ధుని చూస్తూ మౌనంగా ఏడుస్తోంది పూజ. మీరు నాకు సమాధానం చెప్పాలి సిద్ధు గారు, నేను తెలుసుకుంటాను అని తన మనసులో అనుకుంది. తార తన రూమ్లోకి వచ్చింది. మిథున్ గట్టిగా నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. తార రెండు చేతులు కట్టుకుని నిలబడి మిథున్ అలాగే చూస్తోంది. తారను చూడగానే నవ్వడం ఆపేసి, సర్లేరా, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను, బైరా అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్లో ఎవరు అని అడిగింది తార. ఎవరూ లేరే. ఎవరూ లేకుండానే మరో తెగ మాట్లాడేస్తున్నావు? ఓ అదా, అది మరి ఫ్రెండ్లే. మరి దానికి ఎందుకు అంత బిల్డప్? సర్లే, నేను ఫ్రెష్ అవ్వాలి అని వాష్రూమ్కి వెళ్ళి ఓ పావుగంటలో బయటకు వచ్చి కబోర్డ్లో ఉన్న డ్రెస్లన్నీ మార్చి చూసుకుని టిప్ టాప్గా రెడీ అయ్యి ఫాక్స్ సెంట్ కొట్టుకొని 4 సార్లు అద్దంలో చూసుకుని మురిసిపోయాడు మిథున్. ఏమైంది ఈయనకి అని అనుకుంటూ ఇదంతా వింతగా చూస్తూ ఉంది తార. ఎక్కడికైనా వెళ్తున్నావా మిథున్ అని అడిగింది. ఛ, అడిగేశావా? బయటికి వెళ్లే ముందు ఎక్కడికైనా అడగకూడదని మీ అమ్మబాబు నేర్పించలేదా నీకు అని విసుక్కున్నాడు మిథున్. ఏమన్నావు మిథున్? మరోసారను? ఏ వినిపించలేదా? చెవుడేమైనా వచ్చిందా? ఆ మాట కళ్ళు పెద్దవి చేస్తూ కోపంగా వచ్చి మిథున్ ముందు నిలబడింది. బయటికి వెళ్తుంటే అడ్డుగా ఉన్నా, తప్పుగా. అసలు మీకు ఏమైంది రోజు అని అరిచింది తార. ఇంతలో మిథున్ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. మిథున్ సంతోషంగా లిఫ్ట్ చేసి, హా, వచ్చేస్తున్నానురా, నీ దగ్గరికి వస్తున్నాను, ఇదిగో ఇంకొన్ని సెకండ్లో నీ ముందు వాలిపోతాను, బాయ్ అన్నాడు మిథున్. ఎవరు ఫోన్లో? ఎక్కడికి వెళ్తున్నారు? అదంతా నీకు అనవసరం, తప్పుకో, నీకు నాకంటే బోల్డ్ పనులున్నాయి, అవి చూసుకో, నన్ను విసిగించక తారా అనేసి రూమ్ నుంచి బయటకు వచ్చేసాడు మిథున్.
తార ఆగమని అరుస్తోంది, అయినా వినిపించుకోలేదు. తార బెడ్ మీద కూర్చుంటూ, ఈయనకేమైంది? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఫోన్ చేసింది ఎవరు? అసలు ఇవన్నీ కాదు, ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనరు, నేను గీసిన గీత కూడా దాటరు. అలాంటిది ఈరోజు నా మీద విసుక్కున్నాడు. నేను పిలుస్తున్నా వినిపించుకోలేదు. మిథున్కి ఏమైంది అని బోర్ని ఏడుస్తోంది తార. బయట నుంచి మిథున్ తారను చూసి బాధపడ్డాడు. అయినా పర్లేదు, అశోక్ చెప్పినట్టు చేయాలి, అప్పుడే నా బంగారం మళ్ళీ నాదవుతుంది అని బాధపడ్డాడు. వాష్రూమ్లోంచి బయటకు రాకుండా సిద్ధు చాలాసేపు ఉండిపోయాడు. పూజ మాటలు తలుచుకుని కుమిలిపోతున్నాడు. ఇంతలో పూజ బాధతో అరిచినట్టు సౌండ్ వినిపించింది. వెంటనే డోర్ తీసి, ఏమైంది పూజ అని పరుగురు వెళ్ళాడు. పాదసారథి అహల్యలు వారి గదిలో ఉన్నారు. అహల్య ఫోన్ రింగ్ అవుతుంది. పాదసారథి గారు లిఫ్ట్ చేసి హలో అన్నారు. ఏంటి పాదసారథి గారు, నేనే అని తెలిసి హలో అన్నారా, తెలిసి తెలియనట్టే హలో అన్నారా అని చమత్కరించి నవ్వాడు చలపతి. నాకు ఇప్పుడు నవ్వే మూడ్లేదు చలపతి, విషయం ఏంటో చెప్పు అని సీరియస్గా అడిగారు. నేను చెప్పాలా? ఏంటి అప్పుడే మర్చిపోయారా? నాకు రావాల్సిన డబ్బు సంగతి ఏం చేశారో అడుగుదామని చేశాను. డబ్బా? ఏం డబ్బు అని తెలియనట్టే అడిగారు. అహల్య పాదసారథిని అయోమయంగా చూస్తోంది. ఏయోయ్ ఏవయ్యోయ్, ఏం డబ్బు అంటావా? నీ కొడుకు కోడలికి మళ్ళీ నీకు కూడా తలకి దెబ్బ తగిలి చిన్న మెదడుగాని చితికిందా ఏంటి? వాళ్ల బదులు నువ్వు కానీ గతం మర్చిపోయావా అని అరిచాడు చలపతి. చూడు చలపతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ అంతే కూల్గా సమాధానం చెప్పారు పాదసారథి. పాదసారథి గారి ధోరణి అహల్యకు అర్థం కాలేదు. మర్యాదగా అడుగుతున్నాను, నాకు ఇస్తాన్న డబ్బు నాకు ఇవ్వండి, లేదంటే లేదంటే మధ్యలోనే అడ్డుకున్నారు పాదసారథి. ఓహో, మీ అబ్బాయి నిర్వాహకం తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. నేను కానీ నా మేనకోళ్ళకి నిజం చెప్పానంటే అప్పుడు నీ కొడుకు బ్రతికి ఏమవుతుందో మర్చిపోయినట్టున్నారు అంటూ కోపంగా అరుస్తున్నాడు. నాకు తెలుసులే, అప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలుసు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ నీకు ఒక్క అణా పైసా కూడా నేను ఇవ్వను అని కాల్ కట్ చేశారు పాదసారథి. ఎవ్వరు ఇంతవరకు వచ్చిందా? ఇస్తాన్న డబ్బు ఇవ్వకుండా నన్నే మోసం చేస్తారా? వీళ్ళంతా చూస్తాను, నేనేంటో చూపిస్తాను అని కోపంతో రగిలిపోయాడు. ఏంటండి వాడితో అలా మాట్లాడారు? వాడి కోపం వచ్చి ఏమైనా చేస్తే అని భయపడుతూ అన్నారు అహల్య. ఇంకా ఏం చేస్తాడు అహల్య? మొన్ననేగా పిల్లలు అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి అది? ఇంకా ఎన్నాళ్ళు అహల్య? వాడు నిజం చెప్తాడని మనం భయపడుతూ, వాడు మనల్ని భయపెడుతూ, ఎవరి ద్వారానో మన పిల్లలకి నిజం తెలియడం కంటే మనమే వారికి నిజం చెప్పడం మంచిది. ఏవండి, మీరు చెప్పేది నిజమే, కానీ ఇంక కానీ లాంటివి ఏం లేవు అహల్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకెంతకంటే మనకు వేరే దారి లేదు. ఇంక లేట్ చేయకుండా మనమే నిజం చెప్పేద్దాం. అహల్య కొంచెం సేపు ఆలోచించి, సరే అండి, మీ ఇష్టం, నేను ఏ రోజు మీ మాట కాదన్నాను? అంతేకాదు, పూజను క్షమించమని కూడా అడగాలి అని దిగులుగా కూర్చున్నారు అహల్య. బాధపడక అహల్య, జరిగేదాన్ని మనం ఆపలేం. అహల్య పాదసారథిని పట్టుకుని బాధపడ్డారు. సిద్ధు వాష్రూమ్ నుంచి కంగారుగా బయటకు వచ్చేసరికి పూజ కింద పడి ఉంది. పూజ దగ్గరికి వెళ్ళి పూజను ఎత్తుకొని పరుపు మీద పడుకోబెట్టాడు. ఎందుకు పైకి లేచావు? నీ కాలికున్న గాయం అయితే తగ్గింది, కానీ పెయిన్ ఇంకా తగ్గలేదుగా. నీకేదైనా కావాలంటే నన్ను పిలవచ్చుగా, నీకేం కాలేదుగా. ఎందుకు సిద్ధు గారు? నాకు నొప్పిగా ఉంటే మీకు బాధగా ఉందా? మనసులో బాధ ఉన్నా కూడా సిద్ధు ఏం సమాధానం చెప్పలేదు. చెప్పండి సిద్ధు గారు, మౌనంగా ఉండి నన్ను చంపకండి, మీ మౌనం నన్ను కాల్చేస్తోంది అని ఏడ్చింది పూజ. సిద్ధుకు కూడా ఏడుపొస్తోంది, కానీ ఆపుకున్నాడు. సిద్ధు మౌనం పూజకు అసహనం కలిగించింది. పూజ కోపంగా తనకు దగ్గరగా ఉన్న సిద్ధుని కొంచెం దూరం నెట్టేసింది. ఆ చర్యకు సిద్ధు షాక్ అయి చూశాడు. ఎందుకు నీ మనసులో నా మీదున్న ప్రేమను చెప్పకుండా దాస్తున్నావు? నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. చెప్పు సిద్ధు, ఇప్పటికైనా చెప్పు. ఆ మాటలకు సిద్ధు కన్నీళ్ళు ఆగడం లేదు. అలానే కింద కూర్చుండిపోయాడు. సిద్ధు దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నీ కన్నీళ్ళే చెప్తున్నాయి సిద్ధు. నీ ప్రేమ గురించి ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా సిద్ధు? నేను నీలానే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమను నీకు చెప్పేలోపే నువ్వు అమెరికా వెళ్ళిపోయావు. మీ అమ్మగారు మన పెళ్లి నిశ్చయించినప్పుడే మళ్ళీ నిన్ను చూడడం. అప్పుడే నా ప్రేమ నీకు చెప్పాలనుకున్నాను, కానీ నీకు నేనంటే ఇష్టం లేదనుకుని నీకు దూరం అవ్వాలని అనుకున్నాను. కానీ మొన్న ఒకసారి నువ్వు తాగి ఇంటికి వచ్చావు చూడు, ఆ రోజే తెలిసింది నా మీద నీకున్న ప్రేమ. నీ మాటల ద్వారా తెలుసుకున్నాను. చెప్పు సిద్ధు, ఇప్పటికైనా మాట్లాడు. నీ గుండెల్లో ఉన్న బాధను నాతో చెప్పు. నేను నీ గాయం తగ్గించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.
నువ్వు ఇలా లోలోను బాధపడుతూ నన్ను దూరం చేయకు సిద్ధు. నువ్వు లేకుండా నువ్వు బ్రతకలేను. నువ్వంటే నాకు ప్రాణం అని సిద్ధుని పట్టుకుని ఏడుస్తూ ఉంది పూజ. నాకు కూడా నువ్వంటే ప్రాణమే పూజ. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ ఎలా చెప్పను నీకు? ఎలా నీ చేయి పట్టుకుని నీతో నడవను? నా వల్ల కాదు. నాతో ఉంటే నీకు కూడా బాధ తప్ప ఇంకేం ఉండదు. అందుకే నన్ను వదిలి వెళ్ళిపో పూజ. నాలాంటి వాడికి సంతోషంగా బ్రతికే హక్కు లేదు అని అరుస్తూ అన్నాడు సిద్ధు. పూజ ఏడుస్తూ సిద్ధుని చూస్తోంది. ఎందుకు నేను దూరం పెడుతున్నానని అడిగేవుగా? ఒకసారి నా చేతులు చూడు. ఇవి రక్తంతో తడిచినవి. వీటితో నీ పవిత్రమైన చేతులు పట్టుకుని జీవితాంతం నీతో నడవలేను. నా పాపంలో నీకు భాగం పంచలేను పూజ. అసలు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? అర్థం కాక అడిగింది పూజ. నిజం పూజ, ఈ చేతులతో నేను ప్రాణం తీశాను. నేను ఒక హంతకుణ్ణి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.